అందుకే నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను చెప్పింది మరలా ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. నేను ఆల్వేస్ రూలింగ్ పార్టీకి అపోజ్ చేశాను. సో అలా ఇప్పుడు కూటమి గవర్నమెంట్కి నేను అపోజ్ చేశాను. నేను అడుగుతూ ఉన్నా. అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే ఆగమేఘాలం చేస్తారు, కొద్ది రోజుల్లోనే మొత్తం తేల్చేస్తారు అంటూ ఉంటారు. 16 నెలలు దాటింది. రుషికొండ ప్యాలెస్కి నెలకి 20 లక్షలు ఖర్చు అవుతుంది అన్నారు, మెయింటెనెన్స్కి, దీనికి. దానికి ఎందుకు వాడాలి ఏంటో ఇప్పటికి తెలియలేదా? అదేమంటే దాన్ని దేనికి వాడాలి అనుకుంటున్నారు అని చెప్పేసి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ అంట. మనలో మన మాట చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు చెప్పండి సార్, కూటమిలో ఉన్నారు కదా, సీఎంగా, డిప్యూటీ సీఎంగా. రుషికొండ ప్యాలెస్ని దేనికి వాడాలంటే మీకు తెలియకపోతే ప్రజలకు చెప్పాలా? నిజం చెప్పండి. జగన్ చేసింది లేకి పనే, గలీజ్ పనే, రోత పనే, అందరూ తెలిసిందే. దానిని మెంటల్ హాస్పిటల్ కడతారా వాడండి, టూరిజం హోటల్స్కి వాడతారా వాడండి, ఎవరైనా 5 స్టార్ రెంట్కి ఇస్తారా ఇవ్వండి, ఏదైనా మ్యూజియం పెడతారా మ్యూజియం పెట్టండి. మీ చేసేది ఎవరు వద్దంటారు? అది ఎప్పుడో కంప్లీట్ అయిపోతే దాన్ని అసలు వాడుకోకుండా మెయింటెనెన్స్ డబ్బులు ఎవడు కట్టుకుంటూ ఉండమన్నాడు? కూలీలకి అడన్న వర్కర్స్ గురి డబ్బులు ఏమున్నారు? సో సింపుల్ నేను అడుగుతున్నది, క్రైసిస్లో కూడా ఆపర్చునిటీ వెతికే చంద్రబాబు గారికి అద్భుతంగా రెడీ అయినటువంటి ఒక రుషికొండ ప్యాలెస్, జగన్మోహన్ హయాంలో కట్టినటువంటి ప్యాలెస్, ఆయన కోసం కట్టుకున్న ప్యాలెస్కి ఈరోజు ప్రభుత్వ అధినేతలుగా నిర్ణయం తీసుకున్న అధికారం మీకు ప్రజలు ఇచ్చినప్పుడు ఇన్ని రోజులు దానిని ఎందుకు ఖాళీగా ఉంచారు? ఇప్పుడు కూడా ఇంకా ఖాళీగా ఉంచింది కాక మాకేం చేయాలో తోచట్లేదు, తెలియట్లేదు, మీరే మాకు చెప్పండి అని ప్రజలను అడగడం అంటే ఎటకారం కాదా? యాసాలు వేయటం కాదా? అవసరం ఇటువంటివన్నీ తప్పండి. జగన్ యాదవ్ అనే విషయం జనానికి అర్థమైపోయింది. మళ్ళీ 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 మీరు ఏదో ప్రూవ్ చేద్దాం చెప్పుకుందని పోతే మీ మీద విసుగొచ్చింది, మిమ్మల్ని చూసి చిరాకేసింది. ఎన్నిసార్లు చెప్తాడు వాడి గురించి, ఈయనకి అధికారం ఇచ్చా కదా మంచి ఏమను అని ఇప్పటికీ ఊరలు అంటూ ఉన్నారు. సో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించండి. మరికొద్ది రోజుల్లో రుషికొండ ప్యాలెస్ని పలానాకి ఇచ్చారు, రుషికొండ ప్యాలెస్ పలానా పెట్టారు అన్న వార్త వినాలి తప్ప ఇంకా ఖాళీగా ఉంది, ఇంకా ఖర్చు అవుతుంది, ఇటువంటి కబుర్లు అయితే వద్దు. అంటే సొల్లు కబుర్లు అంటారు, దయచేసి అవ్వద్దు.